దేవుని అనంతమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మరొకసారి రీతిగా దేవుని వర్తమానాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపకై యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వలన రాయబడిన మాట, యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమని అంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అన్న మాట ఇక్కడ కనబడడం ప్రారంభిస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు ఎవరికి ఈ మాట చెప్పాడు? ఒకవేళ నాకు అనిపిస్తది యేసుప్రభు గురించి తెలియని వారికి, లేకపోతే యేసుప్రభు దేవుడని తెలియని వారికి, ఒకవేళ వీరికి దేవుడు చెబితే, ఒకవేళ నాకు అనిపిస్తది ఇది కరెక్ట్‌గా ఉంటదేమో అన్నట్లుగా ఉంటది. ఒకవేళ తన కుమారుని నిమిత్తమై తీసుకొచ్చిన తండ్రితో దేవుడు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే ఒకవేళ కొద్దిగా విని వచ్చిన వ్యక్తితో ఒకవేళ యేసుప్రభు ఆ మాట అన్నాడు అంటే అది ఓకే. మరి దేవుడు ఎవరితో ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు అంటే, ఒకవేళ మనం యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుకుంటే, యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయిన 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. ఇక్కడ చూస్తే ప్రేమన వల్లారా, ఎవరితో చెప్తున్నాడు యేసుప్రభు అంటే మార్తతో చెప్తున్నట్లుగా ఈ వచనంలో కనబడడం ప్రారంభిస్తుంది. మార్త ఎవరు అంటే నిజంగా మార్త మరియల గురించి బైబిల్‌లో రాయబడి ఉంటది. యేసుప్రభు ఎప్పుడు ఆ గ్రామానికి వచ్చినా, బెతనీకి వచ్చినా యేసుప్రభుకు ఆతిథ్యం ఇచ్చేవారు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది ప్రేమనవరా. ఇంకా చూస్తే ఆతిథ్యం ఇచ్చేవారే కాదు, వారు ప్రార్థన చేసే వ్యక్తులుగా కూడా ఉంటున్నట్లుగా మనం చూడొచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. అంటే మార్ మరియ ఒకటే కాదు, ఇద్దరు కలిసి ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ చెప్పి పంపించారు అంటే, ఇద్దరు చెప్పి పంపించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రేమైన వాళ్ళరా. అంటే ఎవరితో దేవుడు చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువు అంటే, వారికి యేసుప్రభు గురించి తెలుసు. రెండోది యేసుప్రభు గురించి తెలిసి నిజంగా వాళ్ళు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటున్నారు. వారి జీవితాల్లో దేవుడు చెప్తున్న మాట, నీవు నమ్మినెడల దేవుని మహిమను చూతువు. నిజంగా ప్రేమైన వాళ్ళరా, అనేక సార్లు ఏ రీతిగా ఉంటది అంటే మన జీవితాలలో మనం ప్రార్థన చేసేవారిగా ఉంటాం. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలనే ఆశ మన జీవితంలో ఉంటది ప్రేమైన వాళ్ళరా. అయితే మరి పొందాలని అనుకుని ఉంటాం. ప్రార్థన కూడా చేసి ఉంటాం. అయితే దేవుడు ప్రత్యక్షమై లేకపోతే దేవుడు కనబడి మనతో మాట్లాడి, నేను నీ జీవితంలో ఈ అద్భుతం చేస్తాను అంటే అనేక సార్లు మనం నమ్మలేని వారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమల వల్ల. ఎందుకు ఆ రీతిగా ఉంటది అంటే, నిజంగా మనం అడిగినప్పుడు ఒకవేళ మనం ప్రారంభించినప్పుడు అది చిన్నగా ఉంటది. సో, మనం ప్రార్థన చేస్తుండగా అదేమైతదంటే పెద్దగా మారడం ప్రారంభిస్తది. ఆ పెద్దగా మారడం ఏ రీతిగా ఉంటది అంటే, మనం ఇక దాన్ని స్వాధీనపరుచుకోలేము. లేకపోతే ఆ దీవెన మన జీవితాలకి ఇక రాదు అన్నట్లుగా మనం ఉంటున్న పరిస్థితులు మారినప్పుడు మనం ఏం చేస్తామంటే, అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం సహితం మనం ఏ రీతిగా ఉంటామంటే, నమ్మలేని వారిగా ఉంటాం ప్రేమల వల్ల. ఎందుకు మార్త నమ్మలేకపోయింది అంటే, యేసుప్రభు రోగిగా ఉన్నప్పుడు ఆమె ప్రార్థన చేసింది. అయితే యేసుప్రభు ఎప్పుడొచ్చాడంటే, లాజరు చనిపోయి 4 దినముల తర్వాత వచ్చినట్లుగా మనం ఇందాక బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభించాం. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేనా ఆ దీవెన లేకపోతే మీ సహోదరుని నేను తిరిగిస్తాను అంటే, ఎటు చూసినా ప్రేమైన వాళ్ళరా, ఎటు చూసినా కూడా నమ్మడానికి ఛాన్స్ లేదు. ఎటు చూసినా నమ్మడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే కనీసం ప్రభువా ఇక్కడ మృతదేహం కూడా లేదు. మృతదేహం కూడా లేదు. అది కూడా వాసన కొడుతూ ఉంటది అంటే నిజంగా ఉబ్బిపోయి ఉంటది. లేకపోతే పురుగులొచ్చి ఉంటాయి. లేకపోతే ఇంకా భయంకరంగా ఉంటది. అంటే శరీరంలో ఉన్న లేకపోతే ఆ బాడీలో ఉన్న మాంసముతో సహితం కుళ్ళిపోయి ఉంటది. ఎప్పుడు వాసన వస్తది? కుళ్ళిపోయి ఉంటే వాసన వస్తది ప్రేమైన వారు. అంతే గదా! మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఆ స్థితిలో ఉన్నప్పుడు నిజంగా ఎట్లా నమ్ముతాము అంటే నమ్మడం చాలా కష్టంగా ఉంటది.
అయితే యేసు ప్రభు ఎంత సర్వశక్తిమంతుడు అంటే, నువ్వు ప్రార్థన చేసి ఉన్న దీవెనను నీకు ఇచ్చేవాడు ప్రేమైన వలన. హల్లెలూయా! నిజంగా అనేక సార్లు మన జీవితంలో దేవుని మాట నిజంగా నాకు అనిపిస్తది. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఏ రీతిగా ఉంటదంటే, బహు ఆశ్చర్యకరంగా ఉండడం ప్రారంభిస్తది ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే దేవుని మాట అసలు మన ఊహలకు అందదు. అసలు మన ఊహలకు కాదు, ఎక్కడ కూడా అందదు ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా అంత గొప్పగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. నిజంగా ఎంత గొప్పగా మాట్లాడతాడు అంటే మనకు అది కంప్లీట్‌గా ఇది సాధ్యం కాదు. ఇది సాధ్యం కాదు అన్నట్లుగా మనకుంటది. కానీ ఎప్పుడు ఆయన మాట్లాడినా ఏ రీతిగా ఉంటది అంటే అది నీ జీవితంలో జరుగుతది. మనం అంటాం ప్రభువా ఎట్లా సాధ్యమవుతది ప్రభువా అని. అయితే దేవుడు సర్వశక్తిమంతుడు ప్రేమైన వాళ్ళ. నాకనిపిస్తది మన జీవితంలో మనం పొందలేనిటి ఎవరైనా చెబితే అది వాగ్దానం అయితది. ఆల్రెడీ మన జీవితంలో ఉన్నటి ఇస్తానంటే దాంట్లో పెద్ద ఆనందం కూడా ఉండదు ప్రేమైన వాళ్ళ. అయితే దేవుడు ఎప్పుడు నాకనిపిస్తది అనేక సార్లు దేవుడిని నమ్ముకున్న వారి జీవితాలలో ఏ రీతిగా ఉంటాము అంటే, అనేక సార్లు దేవుని మాటను మనం నమ్మేవారిగా ఉండం ప్రేమ. నాకనిపిస్తది ఒక పొలిటికల్ లీడర్ నిజంగానే ఇది చేస్తాను మీ జీవితాలలో అంటే నిజంగా ప్రజలు అనేక వేల మంది ఒకవేళ నాకనిపిస్తది మనం మన ఎలక్షన్స్ టైంలో వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మరి జయాపజయాలు ఎట్లా ఉంటాయి అని అంటే విశ్లేషకులు చెప్తారు. వారు చెప్పిన ఆ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు లేకపోతే ఆ వాగ్దానాలు వారు ప్రజల మీద ప్రభావం చూపించి దాన్ని నమ్మి ఓట్లేసారు అని చెప్తారు ఉంటారు ప్రేమ. ఒక పొలిటికల్ లీడర్ ఒక ముఖ్యమంత్రిగా మారే వ్యక్తి చెబితే ముఖ్యమంత్రి హోదాలో ఇది చేయొచ్చు అని నమ్మి మనం ఓటు వేస్తే మరి సర్వశక్తిమంతుడైన దేవుడు నిజముగా ప్రేమైన వాళ్ళ ఎంత గొప్ప దేవుడు అంటే మన జీవితాలలో ఏమైనా చేయగలడు. హల్లెలూయా! నిజంగా అనేక సార్లు దేవుని మాట మనం నమ్మలేక దేవుని మహిమను చూడలేకపోతుంటుంటాం. నిజంగా ప్రేమైన వాళ్ళ నాకు అనిపిస్తది ఏమని అంటే, దేవా నువ్వు ఎప్పుడు మాట్లాడినా బహు ఆశ్చర్యకరంగా మాట్లాడతావు. నిజంగా ఆయన ఎప్పుడు మాట్లాడినా ప్రేమ బైబిల్ గ్రంథంలో అసలు మనమైతే కృంగిపోయి ఉంటాం. అయ్యా ఈ దీవెన మనం పొందలేము అని మనం ఫిక్స్ అయ్యి ఉంటాం. అయితే దేవుడు ఎప్పుడు మాట్లాడినా అసాధారణంగా, అసాధారణంగా మాట్లాడే దేవుడు. ఆ తర్వాత మనకు తెలుసు ప్రేమైన వాళ్ళు దేవుడు లాజరును బ్రతికించి అసాధారణమైన కార్యాలు జరిగించినట్లుగా. హల్లెలూయా! నిజంగా దేవుని మాట ఎంత విభిన్నంగా ఉంటది అంటే విశ్వాసులు సహితం నిజంగా నమ్మలేని స్థితిలో. ఒకవేళ నాకనిపిస్తది మనం వాగ్దానం తీసుకొని ఉన్నాం. ఒకవేళ కొద్ది రోజులు గడిచిపోయినది. ఒకవేళ మనకనిపిస్తా ఉంటది ప్రభువా ఈ ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడతదా? లేకపోతే ఈ అద్భుతం మనం పొందుకుంటామంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రేమనవాడు. పరిస్థితులను బట్టి మాట్లాడేవాడు కాదు గానీ, అసాధారణమైన తన శక్తిని బట్టి ఆయన మాట్లాడేవాడై ఉంటాడు. హల్లెలూయా! ఇంకా చూద్దాం దేవుడు ఎటువంటి కార్యాలను నిజంగా అసాధారణంగా జరిగించాడో చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడినట్లుగా, లేకపోతే దేవుని సందేశాన్ని దేవదూత చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. దేవదూత ప్రత్యక్షమై ఏమంటున్నదంటే, అయ్యా నీ భార్య నీకు కుమారుని కంటది. ఆ పేరు కూడా చెప్పడం ప్రారంభించింది. హల్లెలూయా! నిజంగా నాకు అనిపిస్తది ఎంతటి గొప్ప కార్యం. నిజంగా జకర్యాకు ఏం ఆశ? సంతానం కలగాలని ఆశ ప్రేమైన వాళ్ళ హల్లెలూయా! బిడ్డలు కలగాలని ఆశ. అందుకే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. మరి దేవుడు అసాధారణమైన రీతిలో మాట్లాడితే జకర్యా ఏమంటాడో చూడడం ప్రారంభిద్దాం. అదే 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. జకర్యా, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా, ఇక్కడ ఆ జకర్యా అంటున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయలేదు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. నిజంగా ఒకవేళ లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే వారు ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పున న్యాయముల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి
నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా! అంటే ఒక రకంగా చూస్తే వాళ్ళ లైఫ్ అంత పర్ఫెక్ట్‌గా ఉంది అంటే అంత పర్ఫెక్ట్‌గా. తర్వాత వాళ్ళ జీవితంలో ఏముంది? ప్రార్థన ఉంది. అయితే ఇంత జరుగుతుండగా దేవదూత ప్రత్యక్షమై దేవుడు చెప్పిన మాట చెప్తే, "అయ్యా! నీ భార్యకు కుమారుని కలుగుతదంటే" ఇది నాకెలా అనిపించింది. ఎందుకు అన్నాడంటే ఆయన చెప్తున్న మాట. ఎందుకు నమ్మలేకపోతున్నాడు జకర్యా అంటే, "అయ్యా! ప్రార్థన చేసిన మాట వాస్తవమే. సంతానం కలగాలని ఆశపడిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు దానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు దానికి ఛాన్స్ లేదు" అని ఒక ఎందుకంటే బైబిల్‌లో రాయబడి ఉంటది గదా! వాళ్ళు బహుకాలం గడిచినా వృద్ధులని అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. ఇద్దరు కూడా వృద్ధులై ఉన్నారు. కాబట్టి ఇది సాధ్యం కాదు. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే అసాధారణంగా మాట్లాడుతుంది. ఏమని అంటే, "నీ భార్య నీకు కుమారుని కంటది. అతనికి యోహాను అని పేరు పెడతాం." నిజంగా ప్రేమైన వాళ్ళారా! దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాట అసాధారణంగా ఉండడం ప్రారంభిస్తాడు. ఊరికే చెప్పి వదిలేసేవాడా? ఒకేలా ఆదరించి ఆ తర్వాత ఇక ఇది చేత కాదులెండి అన్నట్లుగా కాదు ప్రేమైన వాళ్ళ. ఎప్పుడు ఆయన చెప్పినా ఆయన అద్భుతాలు చేసేదేవుడు. మరి జకర్యా జీవితంలో కూడా మనం చూడొచ్చు. ఆ తరువాత యోహాను పుట్టినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. అంటే నేనెందుకు చెప్తున్నానంటే, దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడినా అసాధారణంగా మాట్లాడేవాడు. అంటే మన పరిస్థితులు లేకపోతే ఉన్న సర్కమ్‌స్టాన్స్ చూసి మాట్లాడడు. ఆయనకి ఎప్పుడు మాట్లాడినా ఆయన శక్తి కొలది ఆయన మాట్లాడేవాడు. అందుకే ఆయన మాట్లాడితే ఏమవుతది? వాగ్దానం అవుతది. కాబట్టి దేవుడు ఏదో క్యాజువల్‌గా చెప్తాడా అంటే కాదు బ్రదర్. మరి క్యాజువల్‌గా చెప్పడు వాగ్దానమే నేను నమ్ముతున్నానంటే, మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు బైబిల్‌లో రాయబడి ఉంటది. నమ్మదగిన వాడు. హల్లెలూయా! ఇంకా చక్కగా రాయబడి ఉంటది. ఆయన చెప్పిన మాటల్లో ఒక్కటైనను నిష్ప్రయోజనము కాలేదు అన్న మాట నిజంగా లూకా సువార్త 1 అధ్యాయం 37 వచనంలో రాయబడి ఉంటది ప్రేమైన వాళ్ళ. అంటే దేవుడు అంత అసాధారణంగా అనేక సార్లు మన జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతుంటే అది అసాధారణంగా ఉంటది. అయితే మనం ఏం చేస్తామంటే నమ్మక అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో కోల్పోయే వారిగా ఉంటాం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తాం. ఏది నమ్మాలి? ఆయన మాట నమ్మాలి. ఆయన ఏం చెప్తాడో అది నమ్మితే మన జీవితంలో అసాధారణమైన అద్భుతాలు పొందుకునే వారిగా మనం ఉండడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! చివరిగా ఒక వాక్య భాగాన్ని చూపించి నేను ఈరోజు వాక్య పరిచయను ముగించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుయుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వల్లగా మోషే గురించి రాయబడిన వాక్య భాగాన్ని ఇప్పుడు నేను చదివాను. మోషే అనుకున్నాడు ఆ ముందు వచనాల్లో ఒకవేళ మనం అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 22, 23 వచనాలు కూడా ఒకవేళ చదివితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమని ఉంటదంటే, మోషే నిజంగా ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యత పొంది వచ్చి ఏం చేశాడంట, తన ప్రజలను చూడ్డానికి వస్తే, తన ప్రజలు బాధపడుతుంటే ఏం చేశాడు, ఎవరైతే అన్యాయం చేశారో ఆ ఐగుప్తుని చంపాడు. ఎందుకు చంపాడంటే తన ద్వారా దేవుడు రక్షణ దయచేసాడు. ఒకవేళ నాకనిపిస్తది మోషే ఎలా పెరిగాడు, నా ప్రజలను నిజంగా రక్షించుటకు దేవుడు నాకు ఈ విద్య ఇచ్చాడు. లేకపోతే ఇటువంటి ఆశలతో అంటే ఒక రకంగా చూస్తే దేవుడు తన ఉచిత కృప ద్వారా నన్ను ఈ రీతిగా వాడుకుంటాడు అని ఒక బలమైన నిశ్చిత పెరిగితే ఆ ఉద్దేశం చేస్తే ఏమైంది అంటే ప్రేమైన వాళ్ళరా వారు గ్రహించకపోయేది. ఆ తర్వాత చూస్తే ఫరో మోషేను చంపాలనే ప్రయత్నం చేస్తే మోషే పారిపోయినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళు. అంటే ఒక రకంగా తనకున్న డిజైర్ ఏంటి అంటే ఇశ్రాయేలును దేవుడు రక్షించడానికే నన్ను లేకపోతే రక్షించాడు దేవుడు ఆ దినమందు అన్న ఫీలింగ్. దాంతోనే ఆ వ్యక్తి మోషే ఆ రీతిగా చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు అదే మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మనం నిర్గమకాండం 3వ అధ్యాయం 7-11 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను,
నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, ఆమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాడు. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఇక్కడ చూస్తే దేవుడు చెప్తున్నమాట, అయ్యా ఆ రోజు నువ్వు అనుకున్నావు కదా నేనే దేవుడు ఏర్పరచుకున్నాడని. ఈరోజు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి అదే ఐగుప్తులో నుంచి నిజంగా ఇశ్రాయేలును బయటికి తీసుకురా అంటే మోషే అంటాడు, నేనెంతటి వాడిన ప్రభా ఫరో ఎద్దకు వెళ్ళటానికి, ఐగుప్తులను విడిపించడానికి. నిజంగా ఎందుకు ఆ మాట అన్నాడు అంటే 40 సంవత్సరాలలో నిజంగా ఒక యవ్వన వయసులో ఉన్నాడు కాబట్టి, ఒకవేళ మోషే అనుకుంటాడు నాకు బలం ఉంది నేను ఇది చేయగలనని. ఇప్పుడు 80 సంవత్సరాలు పెరిగిన వాళ్ళ ఏ రీతిగా ఉంటుంది. దాదాపుగా 40 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తన బలం ఒకవేళ నాకు అనిపిస్తుంది, కొద్ది రోజులు ఒకవేళ ఎవరైనా కొన్ని దినాలు కాకుండా ఒకవేళ కొన్ని సంవత్సరాలు ఒకవేళ వెహికల్ డ్రైవ్ చేయండి అన్నారు అనుకో, ఏం చేస్తారంటే కొంచెం నాకు దీంట్లో టచ్ పోయింది బ్రదర్ అంట. మరి 40 సంవత్సరాలు మోషే ఎక్కడున్నాడు? మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాచుకుంటున్నాడు. కత్తిద్దతో అవసరమా? లేదు. అంటే తనకు ఉన్న విద్యలన్నీ కూడా ఒక రకంగా నేర్చుకున్నవన్నీ కూడా ఏమైపోయాయి? ఒకవేళ మరిచిపోయి ఉంటాడు ప్రేమ. ఇంకొకటి 40 సంవత్సరాలు ఉన్న బలం 80 సంవత్సరాలు అంటే కష్టంగా ఉంటుంది. ఇంకొంచెం చెప్పాలి అంటే ఈ 40 సంవత్సరాలలో ఇశ్రాయేలు ఒకవేళ కొన్ని లక్షల మంది ఉన్నవారు ఇంకా కొన్ని లక్షల మంది అయింటారు. అంతే కదా? అంటే ఎటు చూసినా కూడా మోషేకి కనబడుతున్నది ఏంటి అంటే దేవుడు చెప్పిన మాట నిజంగా నెరవేరుతుందా లేదా? ఎందుకంటే దానంత శక్తి లేదు. అక్కడ చూస్తే ప్రజలు పెరిగిపోయారు. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలే కాదు ప్రవీణ వాళ్ళు, ఐగుప్తులో ఉన్న ఆ సైన్యం పెరిగి ఉంటుంది. ఆ సైన్యంలో ఉన్న ఎక్విప్మెంట్ పెరిగి ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలి అంటే అప్పుడు ఆ 40 సంవత్సరాల కిందట్లో కనీసం నాకు మరి ఏ టైప్ యుద్ధాలు చేస్తారో, వాళ్ళ కాడ ఉన్న యుద్ధ సామాగ్రి ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు నేను 40 సంవత్సరాలు మిద్యానాను కనీసం ఒక్క సమాచారం కూడా, ఐగుప్తులో ఉన్న ఒక్క సమాచారం కూడా ఇశ్రాయేల్ దగ్గర నుంచి నాకు అక్కడ లేదు. వాళ్ళు ఎట్లా ఉంది, వాళ్ళ టెక్నాలజీ ఏ రీతిగా ఉంది ఏమీ తెలియదు. అయితే దేవుడు అంటాడు, నువ్వు రా, నేను ఇశ్రాయేల్ ఐగుప్తుల నుంచి తీసుకొస్తాను. ఎట్లా సాధ్యమవుతుంది ప్రభా? ఎట్లా సాధ్యమవుతుంది? ఏమీ తెలియదు అసలు, ఏమీ తెలియదు. నిజంగా 3 సందర్భాల్లో మనం చూస్తే అసాధారణమే కాదు, అది మనిషి జ్ఞానానికి అంతు చిక్కదు. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన మహత్తు గల నిజంగా సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన మాట్లాడే మాటలే వేరు. హల్లెలూయా. అదే దేవుడు మనతో ఆ తర్వాత మనం చూస్తాం, మోషే వెళ్ళి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అందుకే నేను ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అనేక సార్లు నమ్మలేని పరిస్థితుల్లో, కారణం ఏంటంటే మన ముందున్న పరిస్థితులు ఎటు చూసినా ఏమాత్రము కూడా మనం సమస్యల నుంచి బయటపడే మార్గం, లేకపోతే దేవుడు చెప్తున్నట్లుగా మనం నమ్మి ఓకే ఆ మాట ద్వారా దేవుడు అంటున్నాడు బయటికి వస్తామని ఎక్కడ ఏ ఛాన్స్ కూడా ఉండదు ప్రేమ. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన అసాధారణంగా మాట్లాడేవాడు. కాబట్టి ఆయన మాట మనం నమ్మినట్లా దేవుని మహిమను మన జీవితంలో పొందుకోవడం ప్రారంభిస్తాం. అద్భుతాలు పొందుకోవడం, అసాధారణమైన దేవుని కార్యాలు పొందుకోవడం ప్రారంభిస్తాం. అందుకే దేవుడు చెప్తున్న మాట, మీరు నమ్మినట్లా దేవుని మహిమను దేవుని మాట నమ్ముదాం. తద్వారా దేవుని మహిమను చూసేవారిగా, దేవుని ఆశీర్వాదాలు పొందేవారిగా మారడం ప్రారంభిస్తాం. తల ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభు, జీవం కలిగిన జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రం.
ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. అయ్యా మీరు ఇచ్చే వాగ్దానాలు నిజంగా మనం నమ్మడానికి మాకు నిజముగా ప్రభువా ఏ ఛాన్స్ లేకుండా ఉంటాడు. అయితే మా దేవుడు ఎప్పుడు కూడా అసాధారణమైన రీతిలో మాట్లాడేవాడే ఉన్నాడని అయ్యా మరొక్కసారి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు బట్టి వందనాలు. ఆ మాటలు నమ్మి అయ్యా దేవుని ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే విధంగా ప్రతి బిడ్డని మీరు మార్చి మేము పొందమని బిడ్డలు ఎదురు చూస్తున్న ప్రతి ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మ దేవ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద ఎస్ ఎస్ ఎస్లా బలముగా కుమరించండి. ఈ ఆత్మను బలముగా ఒక్కొక్క బిడ్డ మీద ఆత్మను పొందాలి. టంగ్స్లో మాట్లాడాలి. రివర్స్ దేవ బలమైన రీతిలో మాట్లాడాలి. అభిషేకం అధికమగును గాక, అభిషేకం అధికమగును గాక, అభిషేకం అధికమగును గాక, భాషలు అధికమగును గాక. అయ్యా దేవుని పని నిజంగా సాధారణంగా ముందుకెళ్ళటం సహాయం చేయి. మరి బలము కాదు, మరి శక్తి కాదు. దేవుని బలము దేవుని శక్తి మాత్రమే నమ్మి ముందుకు సాగటం సార్. ఎవరైతే పడిపోయినారో లేవనెత్తండి, తిరిగి దేవుని సేవలో వాడుకోనండి. ఎవరైతే పాపం నుంచి బయటపడలేకుండా ఉంటారో అయ్యా వాళ్ళని విడిపించి మీరే మహిమ పొందాలి. సమస్త మహిమ ఘనత నీకే చూపిస్తూ ఈ కార్యక్రమం బలపరుస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా సరిచేయడం ద్వారా ఇంకా పరిచయలో ఇన్వాల్వ్ అయ్యి ప్రార్థన ద్వారా బలపరుస్తున్న ప్రతి బిడ్డను దీవించారు. వారి పరిచయలు వారి కుటుంబాలను పేరు పేరున దీవించారు. ప్రతి ఒక్కరిని ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి నీ బలమైన కార్యాలు జరిగించి విశ్వాసాన్ని ప్రతి బిడ్డలో కలిగింపచేసి మీరే మహిమ దానికన్నా బలంగా జరిగించి మీరే మహిమ సంపూర్తిగా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొంది సమస్త మహిమ నీకు చెల్లిస్తాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.